నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వేవ్. నిన్న సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పు ఇవ్వడం జరిగింది. అదేంటంటే హిందూ మతం నుంచి క్రైస్తవ మతానికి మార్పు చెందిన ఎస్సీ వాళ్లకు ఎస్సీ రిజర్వేషన్ హక్కులు ఏవైతున్నాయో అవి రద్దు చేస్తామనే విధంగా తీర్పు రావడం జరిగింది. అయితే ఈ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకు ఈ రిజర్వేషన్ రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఈ సమాజానికి తెలియదా? వాళ్ళని ఎంత అంటరానితనంగా చూశారో ఈ సమాజానికి తెలియదా? ఎంత అన్టచబిలిటీ వాళ్ళపై మోపారో తెలియదా? ఎంత అవమానాలు, ఎంత అవహేళనలు, ఊరికి చివరన వాళ్ళ బ్రతుకులు. ఈ సమాజంలో రావడానికి ఒక అభద్రత భావం లాగా వాళ్ళకు అభద్రత భావంగా ఫీల్ అయ్యే విధంగా వాళ్ళని క్రియేట్ చేసి ఒక అంటరానితనం అనేది వాళ్ళపై మోపి ఈరోజు ఈ హిందూ మతంలో ఉన్న ఇదే విధంగా ఉందని క్రిస్టియన్ మతానికి చేరితే క్రిస్టియన్ మతంలో చేరిన ఎస్సీ వాళ్ళకు మాత్రం రిజర్వేషన్స్ రద్దు అని తీర్పు ఇవ్వడం జరిగింది. 1950లో షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకు హక్కులు తీసుకురావడం జరిగింది. ఏది ఒక కేవలం హిందూ మతంలో ఉన్న వారికి రిజర్వేషన్ వర్తిస్తాయని. తర్వాత 1956లో సిక్కు మతంలో ఉన్న వాళ్ళకు కూడా ఈ రిజర్వేషన్ వర్తిస్తాయని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 1990లో బుద్ధ మతంలో ఉన్న ఎస్సీ వాళ్ళకు కూడా ఈ రిజర్వేషన్స్ వర్తిస్తాయని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇది కేవలం క్రైస్తవ మతానికి ముస్లిం మతానికి మాత్రమే ఎస్సీ రిజర్వేషన్ అనేది వర్తించవంట. అంటే ఇప్పుడు క్రైస్తవ మతంలో ఉన్న ఎస్సీలందరూ అగ్రవర్ణాలు అయిపోయారా? వాళ్ళకి ఏమన్నా అగ్రవర్ణ స్టేటస్ ఏమన్నా వచ్చిందా? వందల సంవత్సరాల కానుంచి, వేల సంవత్సరాల కానుంచి ఊరి చివర ఉన్న ఈ షెడ్యూల్ క్యాస్ట్ కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళలో ఒక అభద్రత భావం ఉంది. ఈ రోజు కూడా ఉంది. ఈ రోజుకు అంటరానితనం ఏమో 100% ఏమో నిర్మూలన ఏం కాలేదు, దాని రూపాంతరం చెందింది అంతే. ప్రతి చోట, ప్రతి దగ్గర, ఒక విద్యాలయాల్లో కానీ, వైద్యంలో కానీ, రాజకీయాల్లో కానీ, అనేక రంగాల్లో ఇప్పటికీ టెంపుల్లలో కానీ ప్రతి రంగంలో కూడా అంటరానితనం అని ఉంది. కాకపోతే రూపాంతరం చెందింది అంతే. ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు ఇంకా ఇప్పటికీ ఆ జాతులు పడుతూనే ఉన్నాయి. వాళ్ళకు కేవలం ఇది ఏంటంటే రిజర్వేషన్స్ వీళ్ళకు వద్దు అనే ఒక దాన్ని తీసుకొచ్చి క్రైస్తవంలో మారిన వారికి, క్రైస్తవంలో మారితే నిజంగా అంత సమన్వయం జరుగుతుందా? క్రైస్తవంలో ఉన్న ప్రతి ఒక్కరికి సమాన న్యాయం ఉందా? వాళ్ళకు కులం లేదు, మతం లేదు, ఎలాంటిది వాళ్ళ మీద ఆపాదించట్లేరా ఈ సమాజం? మొత్తం అగ్రవర్ణాలు అయిపోతుర్రా? అంత సమానం ఉందా? మీరు చూసే విధానం అయింది. కేవలం రిజర్వేషన్ రావడానికి కారణం ఏంటి? ఊరు చివర ఉన్న వీళ్ళ పేదల బ్రతుకులను సమాజంలోకి తీసుకురావడానికి వాళ్ళకి విద్యలోను, వైద్యంలోను, రాజకీయ రంగంలోను సముచిత అవకాశాలు కల్పించి వాళ్ళ బతుకులను ఉన్నత స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతో ఈ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకు రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది. అలాంటిది క్రైస్తవంలో మారితే ఎందుకు తీసేయాల్సిన అవసరం ఏముంది? దీని గురించి ఎవరు మాట్లాడరు. ఇది కేవలం రిజర్వేషన్స్ రద్దు చేసే ఒక పెద్ద కుట్ర తప్ప మరి ఇంకో ఏ విధంగా కనిపించట్లేదు. సిక్కు మతంలో చేరితే వర్తించినప్పుడు, బౌద్ధ మతంలో వర్తించినప్పుడు క్రైస్తవ మతంలో ఎందుకు వర్తించదు? దాంట్లో కూడా వర్తించాలి కదా. మరి ఇది ఏంటంటే ఒక పెద్ద కుట్ర. రిజర్వేషన్స్ ఎత్తివేయాలనే కుట్రలో భాగమే ఇదొకటి అని నేను భావిస్తున్నాను. చూస్తూనే ఉండండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. Like, share and subscribe.